హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబా బై రాధిక. ఈరోజు వీడియోలో సూపర్ నెట్ శారీస్ చూపించబోతున్నానండి. అన్నీ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చాయి, మెషిన్ ఎంబ్రాయిడరీ చాలా చాలా బాగున్నాయి, దట్టు బడ్జెట్ రేంజ్లో. ఇవాళ చీరల్లో మ్యాక్సిమం అయితే 2300 లోపేనండి. అన్నీ కూడాను 2300 లోపే ఉన్నాయి. ఎంబ్రాయిడరీ ఎంత బాగుందంటే చిన్న చిన్న అకేషన్స్ కూడా మీరు కట్టేసుకోవచ్చు. పర్టికులర్గా డైలీ వేర్ శారీస్ కట్టే వాళ్ళకి, అలాగే ఆఫీస్ వేర్కి, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో గిఫ్టింగ్ పర్పస్ కూడా ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. అలా పెట్టడానికి లేదు, మీ ఫ్రెండ్ బర్త్డే ఏదైనా ఒక మంచి గిఫ్ట్ గుర్తుండిపోయేలా ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి అందమైన చీరని ఇవ్వచ్చు. మంచి బడ్జెట్ రేంజ్లో వస్తున్నాయి కాబట్టి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మంచి పిస్తా గ్రీన్ కలర్ శారీ అండి. సూపర్ నెట్ శారీ పైన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. శారీ అంతా కూడా ఈ ప్రింట్ ఉంటుందండి. అట్లాగే శారీకి మూడు వైపులా అంటే పైన వైపు కనిపించేంత మేర పళ్ళులోను, కింది వైపు కంప్లీట్గాను చికెన్ కర్రీ స్టైల్ మెషిన్ ఎంబ్రాయిడరీ బోర్డర్ ఉంటుందండి. దాంతో పాటుగా ఒక చిన్న లేస్ బోర్డర్ కూడా అటాచ్ చేశారు. అలాగే బ్లౌజ్ వచ్చేసి చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి. గ్రీన్ కలర్ బ్లౌజే ఉంటుంది. శారీలో వచ్చిన ఫ్లోరల్ బంచెస్ ఏవైతే ఉన్నాయో అవి చిన్న సైజులో దగ్గరగా వస్తాయండి. బ్లౌజ్లో కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. పిస్తా గ్రీన్కి వైట్ చాలా అందంగా ఉంది. ఇదిగోండి, శారీ లోపల వైపు కూడా కంప్లీట్గా ఈ పువ్వులు అంటే కట్టు చెంగు నుంచి పళ్ళు వరకు కూడా ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆనియన్ పింక్ కలర్ అండి. చీర అయితే ఎంత డీసెంట్గా ఎంత అందంగా ఉందో. వెరీ వెరీ బ్యూటిఫుల్ శారీ. చూడండి, పళ్ళు అంతా కూడా ఇలా చిన్న బుటాలు మెషిన్ ఎంబ్రాయిడరీతో వచ్చాయి. అట్లాగే శారీకి మూడు వైపులా అంటే పైన వైపు కనిపించేంత మేర పళ్ళులోను, కింది వైపు పైపింగ్ కూడా వస్తుంది. అట్లాగే కింది వైపు బోర్డర్ కూడా వస్తుందండి. చాలా బాగుంది చీర అయితే. ఇప్పుడు మనకి కనిపిస్తున్నంత మేర మాత్రం చాలా దగ్గరగా ఉన్నాయండి బుటాలు కూడా. బ్లౌజ్ చూశాక శారీ లోపల వైపు ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి, ఫ్లోరల్ ప్రింట్ చందేరి బ్లౌజ్ వస్తుంది. మీరు ఈ బ్లౌజ్ని మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చండి. అంటే బ్లౌజ్లో చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి వేరే వేరే శారీస్ పైకి కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, బుటాలు అక్కడ పళ్ళు దగ్గర ఒత్తుగాను, అలాగే బార్డర్ వచ్చింది కదండి కింది వైపు. శారీ కుచ్చిళ్ళ వైపుకి వచ్చేటప్పటికి హాఫ్ లెంగ్త్ వరకు బుటాలు ఉంటాయండి. అలాగే బోర్డర్లో బంచెస్ లాగా ఇచ్చారు, అవి కూడా దగ్గరగానే ఇచ్చారు. మనం కుచ్చిళ్ళు పెట్టుకున్నప్పుడు అది బోర్డర్ లాగానే కనిపిస్తుంది. పైన హాఫ్ లెంగ్త్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది. హాఫ్ వైట్ ఫ్యాన్స్ ఉంటే ఈ శారీ వదిలిపెట్టరండి, అంత అందంగా ఉంది. ఇదిగోండి, పళ్ళు అంతా కూడా ఫుల్ లెంగ్త్లో అంటే పెద్ద పళ్ళునే వస్తుంది. ఫుల్ లెంగ్త్లో ఈ బుటాలు అనేవి వచ్చాయి. మెషిన్ ఎంబ్రాయిడరీ బుటాలు. కలర్స్ కూడా డీసెంట్ కలర్స్తో వేశారండి. అట్లాగే శారీకి మూడు వైపులా కూడా పైపింగ్ బోర్డర్ ఉంటుంది. పళ్ళులో వచ్చేసి షోల్డర్ పళ్ళు వరకు కింది వైపున కంటిన్యూగా బార్డర్ ఉంటుందండి. బ్లౌజ్ చూపించు. ప్రింటెడ్ చందేరి బ్లౌజ్ వస్తుందండి. ఈ బ్లౌజ్ని మీరు మల్టీపర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. ఇంకా శారీ లోపల వైపు ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి, కుచ్చిళ్ళ దగ్గర వచ్చేసి కింద బార్డర్లో బంచెస్ లాగా వచ్చిందండి. బుటాలు ఏమో శారీకి హాఫ్ లెంగ్త్ వరకు వచ్చాయి. మిగిలిన హాఫ్ లెంగ్త్ కూడా శారీ ప్లెయిన్ ఉంటుందండి. లేత అరిటాకు పచ్చండి, క్రీమ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే చీర అదిరిపోయింది, అంతే అద్భుతంగా ఉంది. ఇదిగోండి, పళ్ళులో ఒక ప్యానల్ లాగా ఎంబ్రాయిడరీ ఇచ్చారండి క్రీమ్ కలర్ థ్రెడ్తో. అలాగే శారీ మధ్యలో అంతా ఇలా బంచెస్ లాగా ఒక ఫ్లవరు, లీవ్స్ అట్లా బంచెస్ లాగా వచ్చాయి. అంటే షోల్డర్ పళ్ళు వరకు ఇలా ఫుల్ లెంగ్త్లో ఉన్నాయండి బంచెస్ అనేవి. అలాగే శారీకి మూడు వైపులా ఈ చిన్న లేస్ కూడా ఇచ్చారు. హ్యాండ్మేడ్ క్రోషియా లేస్ లాగా ఉందండి. అట్లాగే ఇదిగోండి బ్లౌజ్ చూసారా, మల్టీ కలర్లో వచ్చింది, చాలా బాగుంది. చందేరి సిల్క్ బ్లౌజ్ అనమాట, చాలా బాగుంది. ఇక శారీ అంతా కూడా చూడండి, బ్లౌజ్ ఓవర్లాప్ అవుతుంది. ఇక్కడ కలర్ అయితే లేత అరిటాకు పచ్చ. కుచ్చిళ్ళలో వచ్చేసి నీ లెంగ్త్ వరకు ఈ ఫ్లవర్స్ అనేవి వచ్చాయండి. పైన అంతా కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుంది. ఇంకొక పేస్టల్ షేడ్ అండి, లైట్ సీ కలరు, చాలా చాలా బాగుంది ఇది కూడా. ఇదిగోండి, క్రీమ్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ, పళ్ళులో ప్యానల్ లాగా ఉంటుంది. అలాగే షోల్డర్ పళ్ళు వరకు ఈ బంచెస్ అనేవి ఫుల్ లెంగ్త్లో ఉంటాయండి. శారీకి మూడు వైపులా కూడా చిన్న క్రోషియా లేస్ అటాచ్ చేసి ఉంటుంది. అట్లాగే ప్రింటెడ్ చందేరి బ్లౌజ్ అండి, చాలా బాగుంది ఇది కూడా.
బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అసలు. ఈ క్రీమ్ కలరు, పేస్టల్ కలరు చాలా అందంగా ఉంది. ఇదిగోండి చూసారా. అట్లాగే ఈ శారీలో కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి నీ లెంగ్త్ వరకు ఆ బంచెస్ అనేవి ఉంటాయండి. పైన అంతా కంప్లీట్గా ప్లెయిన్ వస్తుంది. నా మోస్ట్ ఫేవరెట్ కలర్ బ్లాక్ అండి. బ్లాక్ వైట్ చీరలు ఏ డిజైన్ వచ్చినా ఎలా వచ్చినా అందంగానే ఉంటాయి. నిజం చెప్పాలంటే వాటి గురించి ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఆ కలర్ ఫ్యాన్స్ ఉన్నారంటే తీసేసుకుంటారు అంతే. ఇదిగోండి పళ్ళు వచ్చేసి చిన్న చిన్న పువ్వులు అనమాట. మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. శారీకి 3 వైపులా కూడా ఒక చిన్న లేస్ అటాచ్ చేశారండి. ఇలా షోల్డర్ పళ్ళు వరకు ఫుల్ లెంగ్త్లో ఈ బుటాలు అనేవి ఉంటాయండి. కింది వైపు ఏమో చక్కగా ఒక బోర్డర్, ఎంబ్రాయిడరీ బోర్డర్ ఇచ్చారు మల్టీ కలర్లో. గ్రీన్ మెయిన్ కలర్గా ఉంది. బ్లాక్కి గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అట్లాగే బ్లౌజ్ చూడండి. ఇవాళ నేను చూపిస్తున్న చీరల్లో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు వచ్చిన బ్లౌజులన్నీ కూడా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగున్నాయి. ఇదిగోండి కుచ్చిళ్ళ దగ్గర వచ్చేటప్పటికి కింద బోర్డర్తో పాటుగా హాఫ్ లెంగ్త్ శారీ వరకు ఈ బుటాలు అనేవి ఉంటాయి. పైన హాఫ్ లెంగ్త్ ప్లెయిన్ ఉంటుందండి. కంటికి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఒక హుందాతనంతో కూడిన లుక్ రావాలంటే ఈ శారీ అండి. చాలా డిగ్నిఫైడ్గా చాలా అందంగా ఉంది. మంచి స్కిన్ కలర్లో గ్రీన్ మెయిన్ కాంబినేషన్తో వచ్చింది. శారీ అంతా కూడా ఇలా పళ్ళులోను, షోల్డర్ పళ్ళులోను ఫుల్ లెంగ్త్లో బుటాలు ఉంటాయండి. అలాగే 3 వైపులా లేస్ యాడ్ చేసి ఉంటుంది. బోర్డర్ వచ్చేసి శారీ అంతా కంటిన్యూ అవుతుందండి. కుచ్చిళ్ళ దగ్గరేమో ఈ బుటాలు నీ లెంగ్త్ వరకు ఉంటాయండి. పైన హాఫ్ ప్లెయిన్ ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజు. ఇదిగోండి లోపల ముందు నుంచి చెప్తున్నట్టుగా ఈ బ్లౌజ్ని మనం మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ గ్రీన్ కలర్ అండి. క్రీమ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. నాకు వ్యక్తిగతంగా డిజైన్ అయితే పిచ్చగా నచ్చేసింది. చాలా బాగుందండి. ఎంబ్రాయిడరీ డిజైన్ ఏదైతే ఉందో అది చాలా కొత్తగా ఉంది. పళ్ళులోను అట్లాగే కింది వైపు అలా ఇచ్చారండి బోర్డర్ లాగా. పైన వైపు ఏమో చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. ఇదిగోండి మధ్యలో అంతా కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ బుటాలండి. 7 స్టోన్స్ పోగులు ఉంటాయి కదా టాప్స్, ఆ టైప్లో మధ్యలో వచ్చిన ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి బ్లౌజ్ చూపించమ్మా. శారీకి 3 వైపులా క్రీమ్ కలర్ లేస్ అటాచ్ చేశారండి. బ్లౌజ్ కూడా ఇంచుమించుగా అదే కలర్లో వైట్, కొంచెం వైట్లో డార్క్ ఏమంటారంటే క్రీమ్ కలర్ లాగా అట్లా. అటు పూర్తిగా వైట్ కాదు, ఇటు క్రీమ్ కాదు. ఇదిగోండి శారీ అంతా కూడా షోల్డర్ పళ్ళు వరకు కంప్లీట్గా ఉన్నాయి కదా బుటాలు. కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి బోర్డరు, లేస్ బోర్డరు కంప్లీట్గా ఉన్నాయండి. ఈ చిన్న బుటాలు మాత్రం శారీకి హాఫ్ లెంగ్త్ వరకు వచ్చి పైన అంతా ప్లెయిన్ ఉంది. ఆనియన్ పింక్లో లైట్ కలర్ అండి. శారీ అంతా కూడా ఇలా బుటాలు అనేవి ఉంటాయి. ఎట్లా అంటే పళ్ళులో, షోల్డర్ పళ్ళులో ఫుల్ లెంగ్త్లో ఈ ఫ్లవర్స్ వస్తాయి. అలాగే కుచ్చిళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి హాఫ్ లెంగ్త్ వరకు ఉంటాయండి. ఈ బోర్డర్ అనేది పైన వైపు చిన్నగాను, కింది వైపు పెద్దగాను, పళ్ళులో కూడా పెద్దగానే వస్తుంది. అట్లాగే శారీకి 3 వైపులా కూడా ఈ లేస్ అనేది అటాచ్ చేశారండి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. ఓన్లీ ప్లెయిన్ క్రీమ్ కలర్ బ్లౌజ్ అంటే చికెన్ కర్రీ అలా వచ్చిన క్రీమ్ కలర్ బ్లౌజ్ దొరికితే వేసుకోండి. శారీలో వచ్చిన బ్లౌజ్ కన్నా కూడా ఆ బ్లౌజ్ ఇంకా అందంగా ఉంటుంది. చీరకి చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా సూపర్ నెట్ శారీస్ అండి. భలే ఉన్నాయండి. ఇవాళ చూపించిన చీరలన్నీ కూడా ఆల్మోస్ట్ బడ్జెట్ రేంజ్లో సూపర్ నెట్ శారీస్, అది కూడా ఎంబ్రాయిడరీతో. ఎంత బాగుందండి. ప్రైస్ కానీ చీర కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్కటి నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.